అట్లాంటి గేటు వలన రెగ్యులర్ గా వరద రావట్లా, లేకపోతే రెగ్యులర్ గా వరద వచ్చేది. అట్లాంటిది అదే 60-70లోనే పెట్టారు. ఇక్కడ అట్లాంటి గేటు పెట్టలా. గేటు పెట్టుంటే అది ఎగదన్నుకు వచ్చేది కాదు. కాకపోతే వీళ్ళు ఎందుకు పెట్టుంటారంటే ఈ నీళ్లు అటు పోకుండా ఆగిపోతాయి కదా అని పెట్టుంటారు. కానీ ఆ గేటు కనుక పెట్టుంటే ఈ నీళ్ళు ఇటు వదిలిన రెగ్యులేటర్ నుండి ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదు. కానీ బుడమేరు అనేది ఇప్పుడు కొత్తగా సృష్టించబడిన వాగేం కాదు, కొత్తగా వచ్చిన కాలువేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి వెళ్ళినాయి. ఈ పాపం ఎవరికి మూట కట్టాలి, ఎవరిది అనుకోవాలి? నిర్లక్ష్యం. అందరూ కూడా ఇప్పుడు ఇవాళ ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు కదా, బురదలు వేసుకున్నారు కదా, ఎవడు రేపు పొద్దున ఎవడు పట్టించుకోండి, మళ్ళీ మామూలే లేదు అయిపోయిందని చెప్పేస్తారు. ఇప్పుడు అప్పట్లో అయిపోయిందని చెప్పారు కాబట్టి అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ మునిగినప్పుడు అప్పుడు ఆడు చెప్పాడు, ఈడు ఇప్పుడు చెప్పాడు, నిన్నటోడు గవర్నమెంట్ వాడు దాన్ని కొత్తోడు అంటాడు, కొత్తోడిది తప్పని చెప్పి వీళ్ళు అంటారు. ఇప్పుడు రాజశేఖర డ్యాంలో 2008లో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నది అప్పుడు ప్లాన్ చేసింది బీడీసీ, బానే ఉంది కదా. ఆ తర్వాత కూడా పోలవరం కాలువ రాజశేఖర రెడ్డి కట్టిన కాలువకి లింకప్ చేశారు తప్పించి వీళ్ళు ఏం చేశారు? కొత్తగా చేసింది ఏం లేదా? 14 నుంచి 19 మధ్యలో ఏం చేశారు? ఏం చేశారు అసలు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. తెలుగుదేశం 14 సంవత్సరాలు ఉందిగా, ఏం చేయలేదే మరి. అంటే ఏదైనా ఇలా వరదలు వచ్చినప్పుడు మురిగినప్పుడే జలాశయాలు పట్టించుకోలేదంటే టాపిక్ వస్తుంది. ఏం లేనప్పుడు ఎవరో పట్టించుకోరు, ఎవరు అడగరు, ఏమీ చేయరు, అంతే అయిపోయాయి ఇప్పుడు.